కడప జిల్లా ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. పూలే బీసీల కోసం పోరాడిన మహనీయుడంటూ కొనియాడారు పలువురు నేతలు. కడప జిల్లా ఒంటిమిట్ట రాములోరి కళ్యాణ వేడుక ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణులకు పెన్నా సిమెంట్ అధినేత ప్రతాప్ రెడ్డి 6,60,00,000 విలువ చేసే 3 వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాలను సమర్పించారు. స్వామివారి కళ్యాణం కోసం వచ్చిన భక్తులతో 147 గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. తిరుమల లడ్డూతో పాటు స్వామివారి కళ్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేశారు ఆలయ అధికారులు. టీడీపీకి మొదటి నుంచి వెన్నుముక బీసీ వర్గాలేనన్నారు సీఎం చంద్రబాబు. పూలే జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజం కోసం మహాత్మా జ్యోతిబా పూలే అందించిన సేవలు ఆచరణీయమన్నారు చంద్రబాబు. సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారు. ఇంకో పక్క ఆ రోజుట్లోనే మీరు చూస్తే బాల్య వివాహాలు, చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. భర్త చనిపోతే భార్య కూడా సతీ సహగమనం చేసేవాళ్ళు. ఇలాంటివి చేస్తూ ఉంటే అలాంటి మూఢ నమ్మకాలపైన రాజీ లేని పోరాటం చేశాడు, ఉద్యమాలు చేశాడు. అనాథ బాలికలకు ఎవరైనా పెళ్లి కాకుండా పిల్లల కంటే కూడా వాళ్ళను కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరికీ ఆశ్రమాలు కల్పించిన వ్యక్తి పూలే గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు మంత్రి లోకేష్. ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. సంబంధిత వెబ్సైట్ లో లేదా మనమిత్ర వాట్సాప్ నెంబర్ కు హాయ్ అనే మెసేజ్ పంపి రిజల్ట్స్ తెలుసుకోవచ్చునన్నారు. మహిళలపై నీచపు కామెంట్లు చేసే విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలేనన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. భారతిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తప్పు చేసింది ఏ పార్టీ వాళ్ళైనా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు. రాజకీయ కక్షలతో కుటుంబ సభ్యులను రోడ్డు మీదకు లాగడం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు షర్మిల. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కోర్టులో ప్రవేశపెట్టారు గుంటూరు పోలీసులు. నిన్న చేబ్రోలు కిరణ్ తరలింపు క్రమంలో పోలీసు వాహనాన్ని అడ్డుకున్న మాధవ్ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారి విధులను అడ్డుకున్నందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాత్రి ఎస్పీ ఆఫీస్ నుంచి నగరపాలెం పిఎస్ కు తరలించారు పోలీసులు. టీటీడీ గోశాలలో 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయిన విషయాన్ని అధికారులు దాచిపెట్టారని ఆరోపించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గోవులు చనిపోయిన ఘటనపై అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీటీడీ అధికారులకు, పాలకులకు ఉడిగం చేయడమే డ్యూటీలా మారిందన్నారు భూమన. భూగోళం మీద ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ పుట్టలో ఆయనకు పాలిచ్చి పోషించినటువంటిది ఆ ఆవు. ఆ ఆవు పట్లనే ఎంత నిర్లక్ష్య ధోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అనటానికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి లేదు. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయనేది పూర్తిగా అవాస్తవమన్నారు మంత్రి లోకేష్. మరోవైపు గోవులు చనిపోయాయని కొందరు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీటీడీ ప్రకటనలో తెలిపింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం పవిత్ర సంస్థలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు లోకేష్.